హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. మే 1 నుంచి డిఏ బకాయిల చెల్లింపులు సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవి విరమణ పొందిన పెన్షనర్లందరికీ రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన శుభవార్త అందింది. రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ మరియు డిఆర్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు ఒక నిర్ణీత గడువును ప్రకటించింది. ముఖ్యంగా మే నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా 2018వ సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఇప్పుడు విడుదల కాబోతుండటం గమనార్హం. గత 5-6 ఏళ్లుగా ఈ అరియర్స్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది ఒక గొప్ప ఆర్థిక భరోసాగా అయితే నిలవనుంది. మే 1వ తేదీన జరగబోయే ఈ చెల్లింపుల ద్వారా సుమారు 35,000 మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ 35,000 మంది పెన్షనర్లు వివిధ కారణాల వల్ల గతంలో తమకు రావాల్సిన బకాయిలను పొందలేకపోయారు. ముఖ్యంగా సాంకేతిక కారణాలు లేదా నిధుల కొరత వల్ల వీరికి రావాల్సిన అరియర్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం వీటిని క్లియర్ చేయాలని నిర్ణయించడం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు వైద్య ఖర్చులు మరియు ఇతర గృహ అవసరాల కోసం ఈ మొత్తం ఎంతో ఉపయోగకరంగా అయితే ఉండనుంది. అదే సమయంలో ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న సర్వీస్ ఉద్యోగుల పరిస్థితి గమనిస్తే వారికి రావాల్సిన బకాయిల చెల్లింపులపై కూడా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సర్వీస్ ఉద్యోగులకు ఈ ఏప్రిల్ నెలాఖరులోపు బకాయిల చెల్లింపులపై ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన లేదా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారము. ఈ కీలక పరిణామాల వెనుక ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం చేసిన నిరంతర కృషి ఎంతో ఉంది. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ పల్సిరెడ్డి దామోదరరావు గారు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. గత ఏడాది అక్టోబర్ 20వ తేదీ నాటికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆమోదానికి సిద్ధంగా ఉన్న అనేక బిల్లులు చివరి నిమిషంలో సాంకేతిక కారణాల వల్ల మరియు నిధుల సర్దుబాటు కాకపోవడం వల్ల నిలిచిపోయాయి. ఆ సమయంలో ఆమోదం పొందినప్పటికీ డబ్బులు పడని బిల్లుల పరిస్థితి ఏమిటని జేఏసీ నాయకులు అధికారులను నిలదీశారు. ఈ సమస్యలను అత్యంత సీరియస్గా తీసుకున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మే 1వ తేదీ నుండి ఆగిపోయిన పెన్షన్ల బిల్లులన్నింటినీ నేరుగా వారి ఖాతాల్లోకి పంపిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. మంత్రి గారు సానుకూలంగా స్పందించి పెండింగ్ బిల్లులను త్వరితగతిన క్లియర్ చేయాలని, ఆర్థిక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని, దీనివల్ల నిలిచిపోయిన ఫైళ్లలో కదలిక వచ్చి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అనేక మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన బిల్లులను ఆర్థిక శాఖ ఎందుకు వెనక్కి పంపింది, ఆ కారణాలను స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇలా కారణాలను రాతపూర్వకంగా అడగటం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న ట్రెజరీ అధికారులు మరియు క్లర్కులు మళ్ళీ ఆ బిల్లులను సరిచేసి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుందని వారు వివరించారు. ఆర్థిక మంత్రి ఆదేశాల మేరకు క్రింది స్థాయి ట్రెజరీ అధికారులకు కూడా తిరిగి బిల్లులను పొందుపరిచేందుకు అనుమతులు ఇవ్వాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గతంలో ఎక్కడైతే సాంకేతిక సమస్యలు వచ్చాయో వాటిని సరిదిద్ది నిధులను విడుదల చేసే మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే బుధవారం నాడు సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మరొకసారి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా 2018 జూలై నెలకు సంబంధించినటువంటి డిఏ మరియు డిఆర్ అరియర్స్ చెల్లింపులో ఎదురవుతున్న అడ్డంకులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 6 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ బకాయిలను కనీసం ఇప్పుడైనా అందించడం ప్రభుత్వం బాధ్యత అనైతే వారు నొక్కి చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడి గౌతమ్ గారు ఈ సమావేశంలో స్పందిస్తూ సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి 2018 డిఏ అరియర్స్ బిల్లులపై ఈ యొక్క ఏప్రిల్ నెలాఖరులోగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అంటే ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయనే విషయంపై మరి కొద్ది రోజుల్లోనే క్లారిటీ అయితే రాబోతోంది. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు అయినటువంటి 3,500 మంది పెన్షనర్లకు మాత్రం మే 1వ తేదీనే నేరుగా నగదు జమ చేస్తామని ఆయన ఖచ్చితంగా భరోసా అయితే ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీని అమలు చేసేలాగా తాము నిరంతరం పర్యవేక్షిస్తామని జేఏసీ నాయకత్వం పేర్కొంది. ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి వారు పునరుద్ఘాటించారు. సో, రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ తాజా సమాచారాన్ని గమనించి తమ బకాయిల కోసం సిద్ధంగా ఉండాలని కోరారు. పెరిగిన ధరల దృష్ట్యా ఈ డీఏ మరియు డీఆర్ అరియర్స్ అందటం వల్ల వేలాది మందికి ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను మే నెల 1వ తేదీ అనేది శుభదినం కాబోతోంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి నిధులను విడుదల చేయడానికి మొగ్గు చూపడం ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. జేఏసీ నాయకులు చేస్తున్న ఈ పోరాటం వల్ల కేవలం బకాయిలే కాకుండా భవిష్యత్తులో రావాల్సిన ఇతర ప్రయోజనాలపై కూడా సానుకూల నిర్ణయాలు వస్తాయని అందరూ ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి మే 1వ తేదీన పెన్షనర్ల ఖాతాల్లోకి నిధులు జమ కావటం ఖాయమని జేఏసీ నాయకత్వం మరోసారి అయితే స్పష్టం చేసింది.